ఇప్పుడు హెల్త్ చెకప్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఒక ఫీవర్ వస్తేనో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనో హెల్త్ చెకప్ వరకు వెళ్తారు కదా! ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు నార్మల్‌గా హెల్త్ చెకప్స్ అనేవి? హెల్త్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ మేడం. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ అట్‌లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా చేయించుకోవాల్సి ఉంటుంది మేడం. ఓకే. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేకపోతే హెల్త్ బాలేనప్పుడు కాకుండా రెగ్యులర్ షెడ్యూల్ చేసుకొని ఎవ్రీ ఇయర్లీ చేయించుకోవడం బెటర్. ఓకే. దానివల్ల ముందు జాగ్రత్త ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ముందే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అసలు హెల్త్ చెకప్స్ అనేవి ఎక్కువగా ఏవి చేయించుకోవాలంటారు పర్టిక్యులర్‌గా? ఎక్కువ అని ఏం లేదు మేడం. మామూలుగా కామన్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, విటమిన్ డి లెవెల్స్, బి12 లెవెల్స్ అట్లాంటి కామన్‌వి చేస్తాం. కాల్షియం అట్లా. ఇప్పుడు లేడీస్‌కి మామూలుగా అయితే ఎప్పుడు కూడా రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది కదా! వాళ్ళు కంపల్సరీ ఈ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలంటారా? మెయిన్‌లీ ప్రెగ్నెన్సీ పేషెంట్‌లో ఇది తెలుస్తుంది మేడం హిమోగ్లోబిన్ తక్కువుందని. సో, ఓకే. ఆ టైంలో తప్ప మిగతా టైంలో అసలు చేయించుకోరు చాలామంది. సో, ఓకే. అంతకంటే ముందే ఏమైనా సింప్టమ్స్ వీక్‌నెస్ గానీ, ఏమన్నా హ్మ్, బాడీ పెయిన్స్ అట్లా ఉన్నప్పుడు వచ్చి చేయించుకుంటే తెలిసిందనుకోండి హిమోగ్లోబిన్ తక్కువుందని. సో, దానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓకే. అలా కాకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో తెలుస్తుంది అసలు. ఓకే. మామూలుగా విలేజెస్‌లో ఉండే పేషెంట్స్ వాళ్ళకి గానీ అవగాహన లేకపోవడం వల్ల ఓన్లీ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడే తెలుస్తుంది మేడం ఇది.